శరణ్య హవే మోచక దోషరహిత జంపే నేను నా దోషమే కదా. సమయం ఇచ్చిన అమ్మగారికి, అయ్యగారికి, చిన్నమ్మగారికి, ఏసయ్యకు, దాసయ్యకు మరణాత. మీ అందరికీ నా మరణాత. కృపగల తండ్రి, దయామయుడా, నీకు స్తోత్రం తండ్రి. నీ పాదాలకు వందనాలు తండ్రి. స్తుతులు స్తుతులు స్తోత్రాలు అయ్యా. మూడో మాట చెప్పి ఉండగా ఏసయ్యా నాకు ధైర్యం, శక్తిని నాకు దయచే తండ్రి. ఆ వాక్యమును నేను స్పష్టంగా ఇక్కడ బిడ్డలందరికీ చెప్పుటకు నాకు సహాయం దయచే తండ్రి. నా ప్రార్థన ఆలకించమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. నేను చెప్పబోయే మాట మూడవ మాట. యేసుక్రీస్తు ప్రభువు సిలువలో పలికిన మాట మూడవ మాట. యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడను దగ్గర నిలుచుచుండగా చూచి, అమ్మ, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యులు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. అటు తరువాత యేసుక్రీస్తు ప్రభు తన తల్లి శిష్యుల దగ్గర నిల్చున్నట చూచి, అమ్మ, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పారు. ఇక్కడ ఏం కనపడుచున్నదంటే యేసుక్రీస్తు ప్రభు తన తల్లిని శిష్యుల చేతికి అప్పగించుట కనపడుచున్నది. ఆయన ఈ లోకానికి వచ్చాడు, ఈ లోకంలో జీవించాడు, ఈ లోకానికి రావటానికి మరియమ్మ గర్భాన్ని ఎంచుకున్నాడు. ఇప్పుడు తన తల్లిని బాధ్యతగా కుమారునిగా మరొకరికి అప్పగించడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఈ రోజులలో ఉన్నవాళ్ళు అలా ఉంటున్నారా? ఉండటం లేదు. యేసుక్రీస్తు ప్రభు అంత బాధలో కూడా, సిలువలో మరణం పొందుతానని తెలిసినా కూడా, ఎంత బాధ ఉన్నా వేదన ఉన్నా కూడా తన తల్లి పట్ల బాధ్యత మరవలేదు. కానీ ఈ లోకంలో ఉన్న బిడ్డలు మాత్రం తన తల్లిదండ్రులను విడిచిపెట్టి బ్రతకాలని చూస్తున్నారు. ప్రతి ఒక్క బిడ్డ కూడా అలానే ఉన్నది. కానీ యేసుక్రీస్తు ప్రభువు 33 సంవత్సరములు బ్రతికి 30 సంవత్సరములు తన తల్లిదండ్రులను పోషించాడు. వడ్రంగి పని చేస్తూ పోషించాడు. అలాగే 3 సంవత్సరములు సేవ చేశాడు. సేవ చేసినా కూడా ఆఖరిగా మరణించే సమయంలో కూడా తన తల్లి బాధ్యతను మరవలేదు. అంత బాధలో కూడా తన తల్లి బాధ్యతను మరవలేదు. కానీ మనం మాత్రం ఆరోగ్యం ఉన్నా, ఆస్తి ఉన్నా, ఎంత ఉన్నా కూడా మన తల్లిదండ్రులను విడిచిపెట్టి బతకాలనే చూస్తున్నాం. కానీ వాళ్ళు మనల్ని కనకపోతే మనం ఉంటామా? ఉండము. కానీ ప్రతి ఒక్కరూ అలానే ఉన్నారు. గొల్లున ఏడ్చిన తల్లదిగో ఆ తల్లికి చెప్పిన మాటదిగో. గొల్లున ఏడ్చిన తల్లదిగో ఆ తల్లికి చెప్పిన మాటదిగో. యోధుల రాజా దిగిరా మనచో, యోధుల రాజా దిగిరా మనచో. హేళన చేసిన మోకదిగో, హేళన చేసిన మోకదిగో. అది కదిగో, అదిగో కల్వరి మేటకు దారదిగో. ఆ ప్రభువును వేసిన సిలువదిగో, అది గదిగో. మనం మన తల్లిదండ్రులను చూడటానికి మనం ఎంతగానో ఇబ్బంది పడుతున్నాం. కానీ మన తల్లిదండ్రులు మనల్ని అలా చూడలేదు. వాళ్ళు కానీ మనల్ని కనకపోతే మనం ఈ భూమి మీదే ఉండము. మనం వద్దు అనుకుంటే ఒక టాబ్లెట్ వేసుకుంటే గర్భఫలం పోతుంది. బిడ్డకి పాతకాలపు రోజుల్లో వడ్డగింజ వేసి చంపేసేవాళ్ళు. కానీ మన తల్లిదండ్రులు మనల్ని అలా చేశారా? చేయలేదు. కానీ మనం మాత్రం మాకేం ఆస్తి ఇచ్చావు, మమ్మల్ని ఎలా నువ్వు పోషిస్తున్నావు అని వాళ్ళని మాత్రం అపహసిస్తున్నాం. కానీ మనల్ని కనటమే ఒక ఆస్తి మనకి.
అలాగే మన తల్లిదండ్రులని మన తల్లిని ఎలాగా చూడాలి అనేది ఒకటి సామెతలు 1:8-9 చదువుకుందాం. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును ఆలకించుము, నీ తల్లి చెప్పు బోధనను త్రోసివేయకము. అవి నీ తలకు సొగసైన మాలికయు, నీ కంఠమునకు హారములై ఉండెను. మన తల్లిదండ్రుల మాటలు విన్నవారికి మన తలకి మాలికలుగా ఉన్నాయి అంట. తమ తల్లిదండ్రుల మాటలు మన తలకి మాలికలై ఉన్నాయి అంట, సొగసైన మాలికలై ఉన్నాయి. అలాగే మన కంఠమునకు హారములై ఉన్నవి. మన తల్లిదండ్రుల మాట విన్నవారికి సొగసైన మాలికయు, కంఠమునకు హారములై ఉన్నాయి. అలాగే మన తల్లిదండ్రుల మాట విన్నవారికి గౌరవం కలుగుతుంది. మన తల్లిదండ్రుల మాట వినని వారు ఎలా ఉంటారు? రోడ్లు పట్టుకొని తిరుగుతూ ఉంటారు, చదువులు లేకుండా. వాళ్ళని ఎవరు మెచ్చుకోరు, వాళ్ళకి గౌరవం కూడా ఉండదు. కాబట్టి మనం మన తల్లిదండ్రుల మాటలు వినాలి, వాళ్ళ మాటలను కొట్టివేయకూడదు. అలాగనే తల్లిదండ్రుల మాట వినిన వారు ఎలా ఉంటారు అనేది మరొక వాక్యంలో చూసుకుందాం. సామెతలు 10:1 చూసుకుందాం. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును. బుద్ధి లేని కుమారుడు తన తల్లిని దుఃఖము పుట్టించును. జ్ఞానము కలవాడు తన తల్లిని సంతోషపరుస్తాడంట, తండ్రిని సంతోషపరుస్తాడు. అలాగే బుద్ధి లేని వారు తన తల్లిని దుఃఖపరుస్తారంట. జ్ఞానము కలిగి మన తండ్రిని తల్లిని సంతోషపరచాలి కానీ వాళ్ళని దుఃఖపరచకూడదు. అంతేకాకుండా ఒకటి ఉదాహరణగా తీసుకుంటే, మనం స్కూల్కి వెళ్ళినప్పుడు టీచర్ మాట వింటే మనకు చదువు వస్తుంది. అలాగనే దేవుని మందిరంలో దైవజనుల మాటలు వింటే ఆశీర్వాదం ఉంటుంది. మనం కూడా మన తల్లిదండ్రుల మాటలు వింటే మనకి అలాగే జ్ఞానము కలుగుతుంది. కాబట్టి మనం వారిని సంతోషంగా ఉంచుటకు మనం ఉండటానికి సహాయంగా ఉండాలి. అలాగనే సామెతలు 30:17 ఒకటి చదువుకుందాం. తండ్రిని అపహసించి తల్లి మాట వినని వాని కన్నులు లోయకాకులు పీకును, పక్షిరాజులు దానిని తినును. తల్లిదండ్రి మాటలు వినని వారిని లోయకాకులు వాళ్ళ కళ్ళు పీకి వేస్తాయి అంట. అలాగే పక్షిరాజు దానిని తినివేస్తాయి అంట. తల్లిదండ్రుల మాటను వినని వారికి లోయకాకులు వాళ్ళ కన్నులు పీకివేసి పక్షిరాజులు దానిని తినివేస్తాయి అంట. మనం ఆ విధంగా ఉండకూడదు, మన తల్లిదండ్రులను సంతోషపరిచే వారిగా ఉండాలి. అలాగనే సామెతలు 23:25 మరొకటి చదువుకొని ఉంది. నీ తల్లిదండ్రులను సంతోషపెట్టవలెను, నిన్ను కనిన నీ తల్లిని ఆనందపరచవలెను. మన తల్లిదండ్రులను మనం సంతోషపెట్టాలి కానీ బాధ పెట్టకూడదు. అంతేకాకుండా మన తల్లిదండ్రులను మన తల్లి మనల్ని 9 నెలలు తన గర్భంలో మోసి మనల్ని కని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటుంది. కానీ పెద్దవారైన తర్వాత వారిని విడిచిపెడతాం. అలా కాకుండా వారిని పరచవలే వారిగాను, ఆనందపరచవలే వారిగాను ఉండాలి. వాళ్ళని సంతోషపరిస్తే మనకి దీర్ఘాయుష్ కలుగుతుంది. సంతోషపెట్టలేని వారికి మరణమే. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. అలాగనే నిర్గమ 20:12 దేవుడు అంటున్నాడు, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. మన తల్లిదండ్రులను సన్మానిస్తే మనకి దీర్ఘాయుష్ కలుగుతుంది. కానీ వారిని సన్మానించిన వారికి మరణమే. కాబట్టి మన తల్లిదండ్రులని మనం దీర్ఘాయుష్మంతులుగా ఉండాలి అంటే వాళ్ళని ప్రేమగా, బాధ్యతగా వాళ్ళని మనం చూసుకోవాలి. వృద్ధులయ్యే వరకు కూడా వాళ్ళని మనం విడిచిపెట్టకూడదు. మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మనల్ని అలా విడిచిపెట్టలేదు. మనకే కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా వాళ్ళు కన్నీరు పెట్టుకునేవాళ్ళు. అలాగనే మన తల్లిదండ్రులు కూడా వృద్ధాప్యం వచ్చేసరికి మన బిడ్డలు ఎలా అయితే చంటి బిడ్డల్లాగా ఉంటారో పెద్దోళ్ళు కూడా అలానే ఉంటారు. కాబట్టి మన చంటి బిడ్డల్లాగానే వాళ్ళని కూడా మనం చూసుకోవాలి. అలా చూసుకున్న వారికి దీర్ఘాయుష్ కలుగుతుంది. అలాగనే కొంతమంది అనాథాశ్రమంలో పడేసేవారు ఉన్నారు, రోడ్ల మీద వదిలిపెట్టి బిచ్చగాళ్ళుగా చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అలా మనం ఉండకూడదు. మనం ఎలా అయితే మన తల్లిదండ్రులను చూస్తామో అలాగనే మనల్ని దేవుడు కూడా మనం ఏ కొలతతో కొలిస్తే అదే కొలతతో కొలుస్తాడు. మనం ఏది విత్తుతామో ఆ పంటనే కోస్తాం. మనం మంచి విత్తితే మంచినే కోస్తాం. అలాగనే మనం చెడు విత్తితే చెడు. మనం ఎలా అయితే మన తల్లిదండ్రులను చూస్తామో మన బిడ్డలు కూడా రేపు మనల్ని అలానే చూస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన తల్లిదండ్రుల పట్ల బాధ్యతగా, యేసుక్రీస్తు ప్రభు ఎలాగైతే బాధ్యతగా విడిచిపెట్టగా ఉన్నారో అలాగనే మనం విడిచిపెట్టకుండా దేవుని పట్ల అలాగే ఉండాలి, తల్లిదండ్రుల పట్ల ఉండాలి, దైవజనులను కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఈ కొద్ది మాటల దేవుడు దీవించును గాక. ఆమేన్.